మహిమ కలిగిన గాక. యవసు వారు చర్చికి వెళ్తారు. తండ్రి అయిన దేవుడిని ఆత్మతో సత్యంతో ప్రార్థించాలని చెప్పాను. వాళ్ళు వీడియో అని అన్నారు. ఓకే, అయినా పర్లేదు. కొంతమంది వీడియో ఎవరు, నో ప్రాబ్లం. ఇచ్చాను పక్కకి. దేవుడికి మహిమ కలిగి. తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అవన్నీ కోల్పోరు. అయితే ఈ రోజుల్లో విగ్రహారాధన ఎక్కువ జరుగుతుంది క్రైస్తవుల్లో. తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యంతో ఎవరు ఆరాధిస్తలేదండి సారు. అలాంటి వారికి ఎవిడెన్స్ వాక్యాలు ఇస్తేనే కదా తెలుస్తుంది. ఎవిడెన్స్ వాక్యాలు అవ్వకపోతే వాళ్ళకి నిజంగా బొమ్మల దగ్గరే, యేసుక్రీస్తు బొమ్మల దగ్గరే ప్రార్థనలు చేసి ఆరాధిస్తారు. అయితే ఈ ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్దు. ప్రభు నిలయం చూస్తారు కదా. అయితే అలాంటి ఆరాధనలు దేవుడికి చెందవు కాబట్టి నేను పాంప్లెట్ ఇచ్చి వాళ్ళని స్టడీ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం ఏంటంటే చూడండి, ఫొటోస్ వాక్యాలు పెట్టుకోవాలి. ఫోటోస్ పెట్టారు అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ ఏరియా అంతా తిరిగా ఇవాళ. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంకో విషయం ఏంటంటే సారు, ఆత్మతో సత్యముతో తండ్రి అయిన దేవుడిని ఆరాధించాలి. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు, మీరు దేవుని ఆలయానికును విగ్రహములకు ఏం పొత్తిగా మనం జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం కదా. అందుకు దేవుడు ఇలా చలవిస్తున్నాడు, నేను వారిలో నివసిస్తూ సంచరిస్తాను, వారు నా ప్రజలై ఉందురు అని ఆయన చెప్పాడు. మనం ఆయన ప్రజలై ఉన్నప్పుడు విగ్రహాలతో పని ఏంటి? పని లేదు కదా. పని లేనప్పుడు వాళ్ళ విగ్రహాలతో మనం ముడిపెట్టుకోకూడదు. విగ్రహాలతో ముడిపెట్టుకోకూడదు. అయితే విగ్రహాలతో ముడిపెట్టుకుని చాలామంది దేవుడికి దూరం అయిపోతున్నారు. ఫ్రెండ్స్, తండ్రిని దేవుని ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన బొమ్మలతో పని లేదు. ఇలా చూడండి ఒకసారి చెల్లి. అవును కదండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. మీకు దేవుడు ఏం కార్యం చేశాడు సిస్టర్ గారు? దేవునికి స్తోత్రం. వీళ్ళ ఇంట్లో గొప్ప కార్యం చేశాడంట. దేవునికి మహిమ కలిగిన కాక. మీకు గొప్ప విషయం ఒకటి మీకు చూపిస్తాను, చూడండి. కారు చూస్తారు కదా, కారు, చిలువలు, బేతెల్ చర్చి. ఇది ఊరు మయంగా ఉంది, చాలా బాగుంటుంది. కానీ ఒకటి, సిలువలతో పని లేదు. సిలువలతో పని లేదు. విగ్రహారాధన చేయకూడదని ప్రభు చెప్పాడు. అయితే ఇక్కడ జరుగుతున్నది చూడండి. చూస్తారు కదా, విగ్రహారాధన చేస్తారు.